ఒక పల్లెటూరులో రాంబాబు అనే తెలివైన రైతు ఉంటాడు. అతను ఎన్నో పంటలు పండిస్తూ అద్భుతమైన రైతుగా పేరు తెచ్చుకుంటాడు. అతను ఆ పల్లె వాతావరణం అంటే అతనికి చాలా ఇష్టం. ఆ గ్రామస్తులు కూడా రాంబాబు చెప్పిన విధంగానే వారి యొక్క పంటలు వేసి అధిక లాభాలు తీస్తారు. కానీ కొన్ని గత సంవత్సరాలుగా వర్షం లేకపోవడం వల్ల వారి యొక్క చెరువు ఎండిపోయి పంటలు క్రమక్రమంగా ఎండిపోతాయి. ఏరా గోపాల్, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వర్షాలు లేక మన పంటలు ఎండిపోతున్నాయి. దీనికి మనం ఎలాగైనా పరిష్కారం తెలుసుకోవాలి. దానికి మన గ్రామస్తులందరం కలిసి మన గ్రామాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఒకసారి రాంబాబు దగ్గరికి వెళ్ళొద్దాం పదండి. అప్పుడు ఆ గ్రామస్తులంతా కలిసి రాంబాబు దగ్గరికి వెళ్తారు. ఏమయ్యా రాంబాబు, ఇలాగే ఉంటే మన పంటలన్నీ ఎండిపోయి మనకు చాలా నష్టం వస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వర్షాలు లేక మన గ్రామ సమీపంలో ఉన్న చెరువు ఎండిపోయి కాలువలు కూడా ఎండిపోయి మన పంటలు కూడా ఎండిపోతున్నాయి. దీనికి నువ్వే ఏదైనా పరిష్కారం చూపిస్తావేమో అని నీ దగ్గరికి మేమంతా వచ్చాము. దీనికి నీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా? ఏదైనా ఉంటే మన గ్రామాన్ని మన గ్రామస్తులందరం కలిసి పనిచేసి కాపాడుకుందాం. నాకు కూడా అదే బాధేస్తుంది. ఎందుకంటే గతంలో పండినట్లుగా మన గ్రామంలో పంటలు సరిగా పండడం లేదు. దానికి కారణం సరిగా వర్షాలు లేకపోవడం వల్ల మన గ్రామంలోని చెరువులు కాలువలు అన్నీ ఎండిపోయి మన పంటకి సరిగ్గా నీరు అందక మన పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీనికి మనందరం కలిసి కృషి చేస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. అది మన గ్రామాన్ని, మన పంటలను, అలాగే మన పశువులను కూడా కాపాడుకున్నట్లు అవుతాం. అలాగా? అయితే ఆ పరిష్కారం ఏంటో త్వరగా చెప్పు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యమైతే మన పంటలన్నీ ఎండిపోయి మనందరికీ చాలా నష్టాలు వస్తాయి. ఆ పరిష్కారానికి ఏ పని అయినా మన గ్రామస్తులం మనం అందరం కలిసి చేసుకుందాం. అలా చేసుకుంటేనే మన గ్రామాన్ని, మన పంటలని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే చెప్తా. అదేంటంటే మన గ్రామ సమీపంలో ఉన్న చెరువుని మనందరం కలిసి బాగు చేసుకోవాలి. దాన్ని బాగు చేసుకొని ఇంకాస్త తవ్వకాలు చేపట్టడం వల్ల వర్షం పడి ఆ చెరువు మొత్తం నిండి అలాగే కాలువల ద్వారా మన పంట పొలాలకి అంది మన పంటలు చాలా బాగా పండుతాయి. అప్పుడు మనందరికీ లాభాలు వచ్చి సంతోషంగా ఉండవచ్చు. దీనికి మనందరం కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి బాగు చేయాలి. అప్పటి నుండి ఆ గ్రామంలోని వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుటుంబం నుండి వెళ్ళి ఆ చెరువులోని త్రవ్వకాలు ప్రారంభిస్తారు. అలా ఆ గ్రామస్తులంతా కలిసి ఆ చెరువును బాగు చేస్తారు. చూడు రాంబాబు, నువ్వు చెప్పిన విధంగానే మన గ్రామస్తులందరం కలిసి మన చెరువుని బాగు చేసుకున్నాము. అలాగే గతంలో లాగా కాకుండా ఇప్పుడు తవ్వకాలు కూడా ప్రారంభించి చాలా బాగా చేశాము. ఇప్పుడు మన పంటలకి నీరు అందుతుందా? తర్వాత పని ఏంటై ఉంటుంది? మనం చేయాల్సిన పనిని చేసేసాం. ఇప్పుడు చేయాల్సింది కాస్త ఓపిక పట్టడం అంతే. కాస్త ఓపిక పడితే వర్షాలు వచ్చాక ఆ వర్షాలు కాలువల ద్వారా మన యొక్క ఈ చెరువు నిండి మన పంటలకి నీరు చాలా బాగా లభిస్తుంది. అలాగే పచ్చని వాతావరణంతో మన గ్రామం ఎల్లప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. అలాగే మన చెరువులని, మన జంతువులని, మన పంటలని మనమే కాపాడుకోవాలి. అలా తవ్వకాలు అయిపోయాక ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. కానీ అప్పటికే క్రమక్రమంగా వారి యొక్క పంటలు ఎండుతూ వస్తాయి.
అప్పుడు అనుకోకుండా ఒకరోజు చాలా భారీ వర్షం పడుతుంది. ఆ వర్షానికి ఆ గ్రామంలో ఉన్న చెరువు నిండిపోతుంది. ఆ చెరువు వల్ల ఆ గ్రామంలోని పంటలకి నీరు అంది పంటలు చాలా బాగా పండుతాయి. ఏమయ్యా రాంబాబు, నీవు చెప్పిన పరిష్కారం వల్లే మన గ్రామాన్ని, మన పంటలని కాపాడుకున్నాం. ఇలా మనందరం కూడా ఎల్లప్పుడూ ఒకటిగా కలిసి పనిచేసి మన గ్రామాన్ని, మన పంటలని కాపాడుకోవాలి. కానీ ఇలా మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం దీనికి ఏం చేయాలి? ఇలా మరోసారి మన గ్రామానికి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనందరం కూడా మన గ్రామంలో ఉన్న కాలువలని, అలాగే మన గ్రామ చెరువులని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే మన గ్రామానికి నీటి సరఫరా ఎంతో ముఖ్యం. ఆ నీటి సరఫరా అందాలంటే మన గ్రామంలోని కాలువలు, అలాగే చెరువులు కూడా అంతే బాగుండాలి. అలా బాగున్నప్పుడే నీరు సక్రమంగా అంది మన పంటలు చాలా బాగా పండుతాయి. అవును, అలాగే మన గ్రామంలోని చెరువులని, కాలువలని మనం ఎల్లప్పుడూ సంరక్షించుకుంటూ ఉందాం. ఎందుకంటే అవి బాగుంటేనే మన పంటలు పండి మనం చాలా సంతోషంగా ఉంటాము. ఇప్పటి నుండి మన గ్రామస్తులందరం కలిసి మన చెరువులని, కాలువలని ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ ఉందాం. అలా వారు ప్రతి సంవత్సరం కూడా వారి గ్రామంలోని కాలువలను మరియు చెరువులను ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ ఉంటారు. దానివల్ల ఆ గ్రామంలోని వారికి పంటలు చాలా బాగా పండి చాలా లాభాలు వస్తాయి. దానితో వారు సంతోషంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ నొక్కండి.